రామ్మూర్తికి రాథోడ్ ఫోన్ చేసి భాగ్య మేడంకి ఫోన్ ఇవ్వండి అనడంతో, భాగ్య మేడం నా దగ్గర ఎందుకుంటుంది రాథోడ్ అని టెన్షన్ పడుతూ రామ్మూర్తి అడుగుతుండగా, అర్ధరాత్రి పూట భాగ్య మేడం ఇంట్లో నుండి వెళ్ళిపోయారు, మీ ఇంటికి వచ్చారేమో అని అడుగుతున్నా అని రాథోడ్ అనడంతో, అర్ధరాత్రి పూట నా బిడ్డ ఇంటి నుండి బయటికి వెళ్ళిపోవడం ఏంటి రాథోడ్, ఆ టైంలోనైనా నా ఇంటికైనా ఎలా వస్తుంది అని టెన్షన్ పడుతూ ఉండగా, మీరు టెన్షన్ పడకండి సార్ అని రాథోడ్ అంటూ ఉంటాడు. నేను అక్కడికే వస్తున్నా అంటూ రామ్మూర్తి కంగారుగా అమర్ ఇంటికి వస్తూ ఉంటాడు. ఇక అమర్ ఏమీ అర్థం కాక అయోమయంలో బాధగా టెన్షన్గా కూర్చోగా, మనోహరి బాగి ఫ్రెండ్స్కి ఫోన్ చేసినట్టు కలరింగ్ ఇస్తూ ఉంటుంది. అమ్మో ఏం యాక్ట్ చేస్తున్నావే అని చెంబ మనసులో అనుకుంటూ ఉంటుంది. మనోహరిని చూస్తూ రాథోడ్ లోపలికి వస్తుండగా, మనోహరి అమర్తో బాగి ఫ్రెండ్స్కి కూడా కాల్ చేశాను అమర్, కానీ ఎక్కడికి వెళ్ళలేదంటుంది. ఎక్కడికి బాగి ఆచూకీ తెలియట్లేదు అని అంటూ ఉంటుంది మనోహరి. రామ్మూర్తి గారింటికి కూడా వెళ్ళలేదంట సార్, ఆయన టెన్షన్ పడుతూ ఇక్కడికే వస్తున్నారు అని రాథోడ్ చెప్పేస్తాడు. ఇక చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు అమర్. కానీ తన కంగారుని, భయాన్ని ఒక మిలిటరీ ఆఫీసర్ అవ్వడంలో పైకి చూపించలేక మనసులో నలిగిపోతూ ఉంటాడు అమర్. పైనుండి ఆనంద్ వీళ్ళ మాటలు విని కంగారుగా పిల్లల బెడ్రూమ్లోకి వెళ్ళి, అమ్ము, అంజు, ఆకాష్, ఏదో జరిగింది, మిస్ అమ్మ పాపని తీసుకొని ఇంట్లో నుండి వెళ్ళిపోయిందంట, నాకేదో భయంగా ఉంది, వెళ్దాం పదండి అని అనడంతో పిల్లలు నలుగురు టెన్షన్ పడుతూ హాల్లోకి వస్తారు. డాడ్ ఏమైంది, మిస్ అమ్మ ఎక్కడుంది, మిస్ అమ్మకి ఏమైంది డాడ్ అని నలుగురు పిల్లలు ఒకేసారి అమర్ని నిలదీయడంతో అమర్ వాళ్ళందరినీ దగ్గరికి తీసుకుంటాడు. ఇక ఏడుస్తూ ఉంటారు పిల్లలు నలుగురు. మాకు మిస్ అమ్మ కావాలి డాడ్ అని అంటూ ఉండగా, మాకు బుజ్జమ్మని చూడాలని ఉంది డాడ్ అని అంటూ ఉంటారు పిల్లలు. ఏడుస్తూ పిల్లలు అలా అడుగుతూ ఉండగా పిల్లలందరినీ దగ్గరగా తీసుకుంటాడు అమర్. అప్పుడే రామ్మూర్తి కూడా ఫ్రూట్స్ కవర్తో లోపలికి వస్తూ అక్కడే చేతిలో ఉన్న ఫ్రూట్స్ని కింద పడేసి, ఏమైంది బాబు, నా కూతురు ఎక్కడ, నా కూతురేంటి అలా వెళ్ళిపోవడం ఏంటి బాబు, ఏమైంది, ఎక్కడికి వెళ్ళిపోయింది అని అడుగుతూ ఉంటాడు రామ్మూర్తి. ఏమీ మాట్లాడాడు అమర్. అప్పుడు అమ్ము ఇలా అంటుంటుంది, డాడ్ మేము పడుకునే ముందు మిస్ అమ్మ మా రూమ్లోకి వచ్చింది, రేపటి నుండి డాడీ చెప్పినట్టు వినాలని, అల్లరి చేయకూడదని, బాగా చదువుకోవాలని, బాగా తినాలని, డిసిప్లిన్గా ఉండాలని మాకు చెప్పింది డాడ్. అప్పటికి మాకు డౌట్ వచ్చింది, ఏంటి సెండ్ ఆఫ్ చెప్తున్నట్టు చెప్తున్నావు అని అడుగుతుండగా, నేను బుజ్జమ్మ పనుల్లో బిజీగా ఉంటాను కదా, అందుకే చెప్తున్నానని మాకు చెప్పింది డాడ్ అని అంటూ ఉండగా, అమర్ అంటే ఇంటి నుండి వెళ్ళిపోవాలని ముందే డిసైడ్ అయిందన్నమాట అని అనుకుంటూ ఉంటాడు అమర్. రాథోడ్ కూడా పిల్లల్ని చూస్తూ బాధపడుతూ ఉంటాడు. ఇక మనోహరి పిల్లల్ని లోపలికి తీసుకెళ్ళు అనడంతో పిల్లలు నలుగురిని మనోహరి లోపలికి పిల్లల బెడ్రూమ్లోకి తీసుకెళ్తుంది. ఇక ఏం కాదు మామయ్య బాగికి అంటూ అమర్ కూడా రామ్మూర్తికి ఏమీ చెప్పలేక పైకి వెళ్ళిపోతాడు. ఇక రామ్మూర్తి కోపంగా అక్కడ సోఫాలో కూలబడిపోతాడు. అయ్యో నా బిడ్డకి ఏమైంది, అంతా మంచిగా ఉందన్న టైంలో నా బిడ్డ ఇలా ఎందుకు చేసింది, ఇప్పుడు ఆ పిల్లలు ఇంటి పరిస్థితి ఏం కావాలి అని రామ్మూర్తి ఏడుస్తూ ఉంటాడు. మళ్ళీ అప్పుడే కోపానికి వచ్చి ఆ మనోహరియే ఏదో ఒకటి చేసుంటుంది, ఆ మనోహరియే నా బిడ్డని ఏదో అనుంటుంది, అందుకే నా బిడ్డ ఇంట్లో నుండి వెళ్ళిపోయినట్టుంది, దాని అంతు చూస్తా అని రామ్మూర్తి కోపంగా పైకి లేవబోతూ ఉండగా, లేదు సార్ మనోహరి మేడం కాదు, నిన్న బాగి మేడమే కొత్తగా మాట్లాడింది, నాకు కూడా అప్పగింతలు పెట్టింది, పిల్లల్ని సార్ని జాగ్రత్తగా చూసుకోమని నాకు అప్పగింతలు పెట్టింది అని అంటుండగా, ఎందుకు చేసిందయ్యా నా కూతురు అలా అని అంటూ ఉంటాడు రామ్మూర్తి. ఏదో ఒకటి చేసి ఈ కుటుంబానికి నా బిడ్డను దూరం చేయాలని చూసింది, ఆ మనోహరి నిజస్వరూపం చెప్పి ఇప్పుడే ఇంటి నుండి గెంటేస్తాను అల్లుని చేత అని అంటూ పైకి వెళ్ళబోతున్న రామ్మూర్తిని ఆపేసి, అలా కూడా చేయలేం సార్, తను వచ్చే వరకు
మనోహరి నిజ స్వరూపం బయట పెట్టద్దని మాట తీసుకుంది సార్ అంటూ ఉండగా మళ్ళీ కూలబడిపోయి, ఈ ఇల్లు ఆ పిల్లలు ఏమవుతారయ్యా, నా బిడ్డ ఇలా ఎందుకు చేసిందయ్యా, పసిపిల్లని పట్టుకొని నా బిడ్డ ఎక్కడ బ్రతుకుతుందయ్యా అని రామూర్తి వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంటారు. పిల్లలు నలుగురు మాకు మిస్సమ్మ కావాలి, బుజ్జమ్మ కావాలి అని ఏడుస్తూ ఉండగా, మీరు టెన్షన్ పడకండి, మిమ్మల్ని నేను చూసుకుంటాను అని అంటూ ఉంటుంది మనోహరి. లేదు మాకు మిస్సమ్మే కావాలి అని అంటూ ఉంటారు నలుగురు పిల్లలు. ఒక్కసారిగా మిస్ అమ్మతో తనకున్న జ్ఞాపకాలని ఎవరికి వారు గుర్తు తెచ్చుకుంటూ ఉంటారు. అమ్ము కొండ మీది పడబోతుంటే కాపాడడం, అంజుతో తనకున్న తీపి జ్ఞాపకాలు, ఆనంద్ ఆకాష్లకి మోటివేషనల్గా బాగి ఎంత సపోర్ట్ చేసిందో అందరూ గుర్తు తెచ్చుకొని బాధపడుతూ ఏడుస్తూ ఉంటారు. అప్పుడు మనోహరి ఏడుస్తున్న పిల్లల్ని చూస్తూ, ఇకపై మీకు జీవితంలో ఏడుపే మిగులుతుంది, అది ఎప్పుడు ఈ ఇంటికి రాదు అని మనోహరి మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక అమర్ రూమ్లోకి వెళ్ళి ఆ బాగి ఫోటోని పట్టుకొని బాధగా అక్కడే మోకాళ్ళపై కూర్చొని బాగి ఫోటో పట్టుకొని బాధపడుతూ ఉంటాడు. అమర్ కళ్ళలో నీళ్లు తిరుగుతూ ఉంటాయి. ఏంటి బాగి, ఎందుకు ఇలా చేసావు? నేను నిద్రలో ఉన్నప్పుడు నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతావా? నేను ఇంకా నిద్రలోనే ఉన్నానా? నేను కళ్ళు తెరిచి చూసేసరికి నా ఎదురుగా ఉంటావా బాగి? పిల్లలకి రాతోడికి అప్పగింతలు పెట్టావంట. నేను ఏ తప్పు చేశాను బాగి? అంత పాపం నేనేం చేసుకున్నాను? నువ్వు నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయే అంత పాపం నేనేం చేశాను? నీ కష్టమేంటో కూడా నాకు చెప్పవా? నీకేం కావాలన్నా ఏదైనా నాతోనే చెప్తావు కదా బాగి. ఇప్పుడు నీ కష్టమేంటో చెప్పకుండా నా నుండి ఎందుకు దూరం అయ్యావు అంటూ బాగితో తనకున్న జ్ఞాపకాలని, మధుర తీపి గుర్తులని గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు. అమర్ వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంటాడు. అప్పుడు మీ అక్క నన్ను వదిలేసి వెళ్ళిపోయింది, ఇప్పుడు నువ్వు వదిలేసి వెళ్ళిపోయావా బాగి? నేను ఎలా బ్రతకాలి? మీ పిల్లలకి, మీ నాన్నగారికి నేనేం చెప్పాలి? అసలు నాకు నేనేం చెప్పుకోవాలి బాగి అని వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంటాడు అమర్. నేనేం తప్పు చేశాను? నాకు అప్పగింతలు కూడా పెట్టలేదు. నేనేమి మాట్లాడడానికి, నాకు ఒక విషయం చెప్పడానికి కూడా అర్హుణ్ణి కాదా బాగి అని ఏడుస్తూ ఉంటాడు అమర్. అలా 5 సంవత్సరాల తర్వాత అరకులోని మదర్ తెరిసా అనాథాశ్రమంలో బాగి కృష్ణుని జన్మాష్టమి వేడుకలు చేస్తూ ఉంటుంది. అక్కడ దండం పెట్టుకుంటూ ఉండగా ఒక ఆయ వచ్చి, మీరు వస్తేనే కానీ గోపికలు గెటప్ వేసుకొని అంటున్నారు బాగి మేడం అనగానే, సరే పదా అంటూ లోపలికి వెళ్ళి వాళ్ళకి గెటప్స్ వేస్తూ ఉంటుంది. అప్పుడే సరస్వతి మేడం లోపలికి వచ్చి బాగిని బాధగా చూస్తుంది. మేడం గెటప్స్ ఓకేనా అని అడుగుతూ ఉంటుంది బాగి. వాళ్ళందరి గెటప్స్ బాగున్నాయి మేడం అని అంటూ అక్కడున్న ఆయాతో పిల్లలందరినీ బయటికి తీసుకెళ్ళమని చెప్పి, ఏంటి మేడం మిమ్మల్ని చూస్తుంటేనే చాలా బాధగా ఉంది, ఇంటిని పిల్లల్ని వదిలేసి వచ్చి 5 ఏళ్ళు అవుతుంది మేడం, మీరు ఇక్కడికి వచ్చి రాణివాసంలో ఆనందంగా ఉండాల్సిన వీరు అజ్ఞాతవాసం చేయడం ఏంటి మేడం? ఇదంతా ఆ మనోహరి కుట్ర అని నాకు అనిపిస్తుంది మేడం అని సరస్వతి అంటూ ఉంటుంది. ఇక బాగి ఆలోచించడం మొదలు పెడుతుంది. అమర్కి పిల్లలకి మళ్ళీ బాగి దగ్గరవుతుందా? అమర్ బాగిని ఏ విధంగా చేరతాడు? ఓ బుజ్జమ్మ పిల్లలు ఒక్కటవనున్నారా? రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.